శ్లోకము 26 కామక్రోధవియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మనిర్వాణం వర్తతే విదితాత్మనాం. కోపం, కోరికల నుండి దూరంగా ఉండి మనసును నియంత్రణలో ఉంచుకుని జీవించే యతులైన వారికి, ఆత్మజ్ఞానం ఉన్నవారికి బ్రహ్మనిర్వాణం, పరమశాంతి, దైవంతో ఏకత్వం అంతా చుట్టూ సమీపంలోనే ఉంటుంది. అంటే వారు ఎప్పుడూ దైవశాంతిలోనే ఉంటారు. శ్లోకము 27 స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్స్ చక్షుశ్చేవాంతరే భ్రువోః ప్రాణాపానో సమో కృత్వా నాసాభ్యంతరచారిణౌ. ఇంద్రియాలతో వచ్చే బాహ్య విషయాల నుండి శబ్దం, రూపం, స్పర్శ మొదలైనవి మనసును బయటకు తిప్పి దృష్టిని కనుబొమ్మల మధ్యకు నిలిపి శ్వాసను, లోపలికి వెళ్లే ప్రాణం మరియు విసర్జన శ్వాసను, అపానం సమంగా నియంత్రిస్తూ ధ్యానంలో స్థిరపడే యోగిని ఈ శ్లోకం వర్ణిస్తుంది. అంటే ధ్యానంలో శ్వాసను, చూపును, ఇంద్రియాలను ఒకచోట నిలిపే సాధన. శ్లోకము 28 యతేంద్రియమనోబుద్ధి మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః. ఇంద్రియాలను, మనసును, బుద్ధిని నియంత్రించుకున్నవాడు, మోక్షమే లక్ష్యంగా పెట్టుకున్న ముని. అతని మనసులో కోరికలు లేవు, భయం లేదు, కోపం లేదు. అటువంటి వ్యక్తి ఇప్పుడే జీవిస్తున్నప్పుడే ముక్తుడు, స్వతంత్రుడు, విముక్తుడైనవాడు.